తోటి మన మోడీ గారు ప్రధానమంత్రి గారు లాంచ్ చేశారు. ఇవన్నీ కూడా కేంద్రంలో నుంచి వచ్చే పథకాలన్నింటినీ కూడా మనకేంటంటే హిందీ భాషలో ఉంటాయి. ఆ పదాలు కొన్ని కలకడానికి రావడం లేదు. పోషణ ఇట్లాంటి పోషణ అంటే కొంచెం ఈజీగానే ఉంది. ప్రధానమంత్రి మనం చేర్చుకోవాలి, కానీ ఆయన లాంచ్ చేశాడు కాబట్టి దీనికి PMMBY అంటూ మంతనం చేయాలి అని. మనకి ఈ మధ్యలో ఇంకొకటి కూడా జరిగింది, ఏదంటే మన స్త్రీ సశక్తి పరివార్ అని చెప్పేసి ఒక ప్రోగ్రాం జరిగింది. మీరంతా కూడా అటెండ్ అయినారు. అంటే స్త్రీ ఆరోగ్యంగా ఉంటే సమాజం బాగుంటుంది అనే ఉద్దేశం. అంటే ఆ రకంగా ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. కానీ ఇది మాకు 2 years నుంచి జరుగుతూనే ఉంది. ప్రతి నెల 9వ తారీఖు ప్రతి గర్భిణిని ఒక విజిట్ అయినా సరే తీసుకొచ్చి ప్రైమరీ సెంటర్లో కానీ, రిమ్స్లో కానీ, MCHలో కానీ వాళ్ళకి పరీక్ష చేయించాలి. అక్కడ ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటారు, లేడీ మెడికల్ ఆఫీసర్ ఉంటారు. వాళ్ళకి ఎన్ని టెస్టులు చేసినా కూడా మన గవర్నమెంట్లో కూడా ఒక టెస్ట్ చేయించినట్టు ఒక చెకప్ అనేది పడి ఉంటే వాళ్ళు ఆ పరిస్థితి ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా అర్థమవుతుంది అని గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తున్నారు. రెండవది ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకోవడం వల్ల మనం ఇచ్చే సేవలకి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో ఇచ్చే సేవలకి వేరియేషన్ ఎట్లా అంటే వాళ్ళు డబ్బులు తీసుకొని చేస్తారు, మనం ఫ్రీగా చేస్తాం. ఇలాంటివన్నీ వాళ్ళకి మనకి తెలియదు. దాంట్లో వాళ్ళు ఏం చేస్తారు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళింది అని అంటే చెకప్ చేసేటప్పుడు అమ్మాయి ఎన్నో నెల ఎప్పుడు ఆకలిపోయినా ఎప్పుడు డెలివరీ అయినా ఇప్పుడు మాత్రమే చెప్తారు. తర్వాత దాని దగ్గర టెస్ట్ చేసుకున్నవా అని 2 మాటలే మాట్లాడతారు. కానీ మన దగ్గర ఏమంటే ప్రతి నెల 9వ తారీఖు మేమేం చేస్తున్నారు, మా సూపర్వైజర్ సంబంధం అక్కడ ఉంటాం. మా ఏఎన్ఎస్, మా అంగన్వాడీ సార్ అందరూ మన యాంటీ పాలసీ దగ్గర వాళ్ళందరూ తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళందరినీ మనం కూర్చోబెట్టుకొని చక్కగా వాళ్ళని ఏ నెలలో ఏమేమి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఇంజక్షన్స్ తీసుకోవాలి, బిడ్డ ఎలా ఎదుగుతుంది, బిడ్డకు ముగించేది, అసలు ప్రెగ్నెంట్ నేను ఎందుకు ఇంత అపరూపంగా మేము చూడాలి, ఏమి మామూలు కూడా మంచిదే కదా, ఏదో కాంప్రమైజ్ బిడ్డ వస్తుంది అని మాత్రం మనం వదిలేయటం. అక్కడ తీసుకో 2 ప్రాణాలు ఉన్నాయి. తల్లికి ఏదైనా లోపల బిడ్డకి ఏదైనా తల్లి ఆహారం తీసుకోకపోతే బిడ్డ ఎదుగుదల ఉంటుంది. ఇలా ఏ ఆహారం తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు పిల్లలు వేసుకోవాలి, ఆమెను అలా సేఫ్గా మనం రక్షించుకుంటూ వస్తేనే ఆ బిడ్డ సేఫ్గా బయటపడాలి. ఆమె నెగ్లెక్ట్ చేసినాము అని అంటే బేబీ కూడా ఆ బ్రెయినే నెగ్లిజెన్స్గానే పెరుగుతుంది. ఆ బేబీ కూడా కొంతమంది అంటూ ఉంటారు చూడండి, మెంటల్ బేబీ పుట్టింది, అవయవాలు సరిగా లేకుండా పుట్టింది, అది వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల వంశపారంపరంగా ఇట్లాంటి బిడ్డ బయటకు వచ్చింది అనేదే ఉంటుంది అపోహం. అది కానే కాదు. మనం సరిగా ఆమె ట్రీట్ చేయలేదు, ఆమె ఇవ్వవలసిన ఆహారం ఇవ్వలేదు, ఇవ్వలేదు, ఇచ్చినా కూడా ఆమె రిసీవింగ్ బాగోలేదు. అంటే కొన్ని బాడీలు యాక్సెప్ట్ చేయలేదు. అలాంటి కేసులన్నీ మనం ఇక్కడ ఈ చెకప్ చేయడం వల్ల అదే ప్రైవేట్ హాస్పిటల్ స్కానింగ్ అన్నీ తీస్తారు, బేబీ గ్రోత్ ఎలా ఉంది అది అని చెప్తారు. కానీ గ్రోత్ ఎలా ఉంది అని చెప్పిన తర్వాత కూడా బేబీకి అవయవాలు సరిగ్గా లేదు, బిడ్డ పుట్టిన వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి మీరంతా గమనించే ఉంటారు, ఎల్లంటి చెప్తున్నానే రీసెంట్ కూడా ఒక కేసు ఉంటే జరిగింది ఈ మధ్యనే. ఎల్లంటి చదువుతున్నారు, డాక్టర్ లేదు, అందరూ బాగానే చదువుకునే ఎల్లంటి గురించి అవగాహనలోనే కానీ ఎట్లా అంటే ఒక్క విధంగా చెప్పాలంటే అతి తెలియని కూడా ఇంకేంటంటే ఆ ఎల్లంటి చెప్పే విధానం నాకు చెప్పేది ఎలా. ఈ నెల 13వ తారీఖు రావాల్సి ఉంది, నెక్స్ట్ మంత్ రాలేదు, 11వ తారీఖు రాలేదు, కాబట్టి నేను 13వ తారీఖు అంటే 13వ తారీఖు రావాల్సి ఉన్న దాన్ని మనం 7 days తీసేసి క్యాల్కులేట్ చేసి అలా ఎన్నింటి మనం చేసి పెట్టుకుంటూ ఉంటాము. కానీ ఈయన ఏం చేస్తుందంటే నాకు తెలుసు కదా అనే అపోహలోనే ఉంది. అక్కడ 13 అనేది 13 కన్నా ఇదే క్యాలింగ్ అయిపోయి ఆ ఎక్స్పెక్టేషన్ని మనం రాంగ్గా టెస్ట్ చేస్తాం. అయితే లోపల బిడ్డ పెరుగుతుంది, బిడ్డ తిరుగుతూ ఉంది, బాగానే ఉంది, స్కాన్ చేస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అక్కడ ఏమైంది, ఈడీడీ క్యాలిక్యులేషన్ తప్పింది. అప్పుడు వాళ్ళ నాన్న ఉంటుందంటే నేను గట్టిగా ఉన్నాను కదా, నా బిడ్డ తిరుగుతున్నాను, నాకు అనిపిస్తుంది కదా అంటుంది. లోపల తిరగట్లా లేదు. ఆమె ఏమనుకుంటుందంటే నేను యాక్టివ్ ఉన్నాను కాబట్టి నా బిడ్డ సేఫ్గానే ఉంది, నేను సేఫ్గానే ఉన్నాను, నేను తెలియగలదని, నేను డాక్టర్ కదా నాకేమో అని అనుకుంటున్నా ఉంది. దాంతో చాలా రోజుల తర్వాత హస్బెండ్ వచ్చింది, అమ్మ ఇంటికి వచ్చింది.
ఆ హ్యాపీనెస్ తోటి ఇవన్నీ మర్చిపోయింది. లోపల బేబీ దాని గురించి హ్యాపీగా ఉన్నాను. సేఫ్ ప్లేస్ వచ్చేసాను, నా మదర్ దగ్గరికి వచ్చేసాను, నేను సేఫ్గా ఉన్నాను, నా బిడ్డ సేఫ్గా ఉంది, నేను బాగున్నాను అనుకుంటుంటే కానీ లోపల తిరిగి సరిగ్గా లేదు. ఆ రొటేషన్ వచ్చేసి ఆమె ఏమైంది, ఆ హెడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఆగిపోయింది. అది అక్కడ ఇరుకొని పోయి ఉండడం వల్ల ఏమవుతుందంటే లోపల కాలు అది కొంచెం ఇచ్చేస్తుంది, ఏమంటారు కదలిక చేస్తుంది. దానివల్ల ఆమె ఆ లోపలనే ఉంది. ఆ హెడ్ ఇక్కడ అయిపోయి ఉండడం వల్ల ఏమవుతుంది, అది పాయిజన్ అయింది. అది ఎవ్వరు ఆమెమనుకుంటుంది, నా కిడ్నీ ప్రాబ్లం ఎప్పుడూ లేదు, ఎన్నో టెస్ట్ చేస్తాను ఎప్పుడూ లేదు. కిడ్నీ ప్రాబ్లం ముందే వస్తుంది. కిడ్నీ ఉండేది ఎక్కడ, డాక్టర్ ఆమె గమనించాలి. మన డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఇది ఏంటంటే మన దృష్టి తీసుకోవడం వల్ల ఇది అయ్యింటది అని నేను మిస్ చేసిన భవిష్యత్తు. అందుకనే ఎప్పుడు కూడా డెలివరీ అనేది దేవుడిని నేర్చుకున్న తప్ప మనం ఎన్ని గెస్ట్ చేసినా కూడా ఎంత చదువుకున్నా కూడా ఆ జ్ఞానాన్ని మనం మిస్ చేయలేదు. అలా అయిపోవడం వల్ల ఆమె చేస్తుంది, పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోయినారు. తగ్గట్లేదు, తగ్గట్లేదు. ఏం చేస్తున్నారు, ప్రెగ్నెంట్ టైంలో స్టంట్ అనేది అసలు లేదు. అవగాహన లోపం ఇదంతా క్యాష్ చేసుకునే లోపల ఆశ. మనకేంటి ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే నేను చాలా బాధపడిన కేసు అనమాట ఇది. వీళ్ళలో ఇన్ని అవాంతరాలు ఉంటాయి కాబట్టి ఈ 100 యోజన పథకం అనేది ఎందుకు పెట్టినారనేది మీకు అవగాహన వస్తుందని నేను చూడని చెప్తున్నాను. తర్వాత ఇది బాధ్యతపోయింది, వాళ్ళే చేసినారు, స్టంట్ వేసేసినారు. ఎలా స్టంట్ అంటే ఇది వచ్చేసింది, కిడ్నీ ఫంక్షన్స్ అంటే జరగట్లేదు, పెద్దగా ఉంది, దానివల్ల బేబీకి ఇన్ఫెక్షన్ అవుతుంది, దానివల్ల తల్లి సేఫ్గా లేదు, బేబీ సేఫ్గా ఉండదు, కాబట్టి మేము స్టంట్ వేసాము అన్నారు. స్టంట్ వేయడం వల్ల నొప్పి అక్కడ పాయిజన్ చేసింది, బేబీ ఎత్తుపోయింది, పాయిజన్ ఉంది, బేబీకి చిన్నగా పెద్ద నుంచి వచ్చేస్తుంది. అది వాళ్ళు గమనించకుండా ఇది ఇట్లా చేస్తున్నారు. ఈలోగా ఏమంటే ఆ నొప్పి తగ్గోడు, నాకు నొప్పి తగ్గట్లేదు అని ఆ నొప్పి ఉంది, నాకు అంటే ఎక్కడ నాకు నొప్పి తగ్గట్లేదు అంటారు. నొప్పి తగ్గకపోతే ఈమె అంటే తగ్గట్లేదు అనుకుంది. ఈమె కొంచెం బాధపోయాడు కాబట్టి ఏదో చెప్పేస్తుంది అని చెప్పేసి ఎక్కువ మోతాదు చేశారు. ఇక్కడ మొత్తం ఎక్కువ ఇచ్చేస్తున్నారు. ఇచ్చేసిన తర్వాత ఏమైంది, వాళ్ళకి అవగాహన వచ్చింది, ఒక కళ్ళు తెరవట్ల, వాళ్ళకి అవగాహన వచ్చేసింది. ఏమని, కనీసం బిడ్డనన్నా తీసిస్తే మనకి కేసు రాకుండా ఉంటుంది అని చెప్పి అప్పటికప్పుడు యాక్చువల్గా నెల నిండింది. అప్పటికప్పుడు సిజరీన్ చేసి బేబీ బయటికి తీసి బేబీ ఏడవలేదు, పట్టి ఏదో చేశారో అయిపోయింది. మొత్తానికి బేబీ ఒక రకంగా సేవ్ అయిపోయింది. ఈ తల్లి ఇంకా సిజరీన్లో ఈ మత్తు ఆ మత్తు పూసిన కన్ను తెరవలేదు, లోపల అదే సినిమా చిరంజీవి సినిమా బాబు టైప్లోనే జరిగింది. ఇది ఇట్లా అయ్యేసరికి మనకు అప్పుడు వచ్చింది అమ్మాయి తలవడం లేదు, కళ్ళు తెరవట్లేదు, ఇక్కడ వద్దమ్మా అని అప్పుడు వెళ్ళుకున్నారు. మనం హైయర్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఆ తీసుకెళ్లే లోపలే కమ్యూనికేషన్ అంతా అక్కడ చేరిపోయింది. ఈ హాస్పిటల్లో కమ్యూనికేషన్ అంతా వాళ్ళు డిసైడ్ అయిన హాస్పిటల్కి ఈ కమ్యూనికేషన్ అంతా పోయింది. అంతే, వాళ్ళు ఇక్కడ నువ్వు 5 లక్షలు 6 లక్షలు కట్టేదాకా నేను పంపించాలి తీసుకున్నారు. అక్కడ పోయినారు. అక్కడ పోవడంతోనే ఇంకా పేషెంట్ పరిస్థితి క్రిటికల్గా ఉంది. అయినా ₹1,00,000 కట్టడం లోపలికి రాలేదు. ₹1,00,000 కట్టేస్తున్నారు. లోపలికి వచ్చి చేశారు, ట్రీట్మెంట్ ఇచ్చినారు. 2వ రోజైతే 3వ రోజైతే 4వ రోజు పర్లేదు. తర్వాత అక్కడికి ఆక్సిడెంట్ అయిపోయినా ఈ రోజుల్లో నేను నాకు బాగా చెప్తున్నాను. ఏమి చెప్పమన్నా టాపిక్ గురించి వేరే చెప్తుందంటే మన దగ్గర ఇలాంటి కేసులు కూడా వస్తున్నాయి, కొంచెం అలర్ట్ అవ్వండి. ఈ కేసు వచ్చినప్పుడు ఇలాంటి ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక హాస్పిటల్ నుంచి 2వ హాస్పిటల్ వచ్చి నేను 3వ హాస్పిటల్ వచ్చి నేను తీసుకుంటాను అనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. ఈ రోజు మన జిల్లాలోనే జరిగింది. తర్వాత అక్కడ నేను కోరుకోలేదు, ఒక
వారం రోజులు 18 లక్షల 20 లక్షల ఉద్యోగా పెట్టుబడి చేయించారు. మళ్ళీ చనిపోయింది. అది పెట్టమని ఇంతకు మనదా మనవాడదా మన ఏదంగా మన ఆటదా ఎవరిది తప్పు? ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని మనం కోల్పోయాం. ఎవరిది తప్పు? ఇలా ఎన్నో జరుగుతున్నాయి. అందుకనే మీకు పేషెంట్లని ముందు మన గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురండి. ఫ్యాక్ట్ చెప్తారు. ఇప్పుడు నార్మల్ డెలివరీ అవ్వడానికి ప్రైవేట్ హాస్పిటల్ పోయినట్టు ఎటువంటి కేసు అయినా సిద్ధరైనా గవర్నమెంట్ హాస్పిటల్లో సిద్ధరైన చేస్తున్న అవసరం లేదు. వాళ్ళు వెయిట్ చేస్తారు. మంచిగా డెలివరీ నార్మల్ డెలివరీ అయ్యేదానికే ఎక్కువ ప్రయారిస్తారు. నార్మల్ డెలివరీ అవడం వల్ల తల్లి సేపు అవుతుంది, ఆ ఇంటి వాళ్ళ ముందర కోరుకుంటుంది, ఆ ఇల్లు బాగుపడుతుంది. సిద్ధరైన అవడం వల్ల ఆమె ఇన్కమ్ పోతుంది, ఆమె ఒక సేవ చేయాలా, ఆ సేవ చేసిన ఆమె ఇన్కమ్ పోతుంది. తర్వాత ఒక్కసారి సిద్ధరైన అయిందంటే పంట ఓపెన్ అయిందంటే పోయింది. అది ఆ సిద్ధరైన అయినప్పుడు తీసుకున్న మందుల వల్ల యాక్టివ్ ఉంటారు. ఒక్క 3 నెలలు గడిచేసరికి ఆమె ఇబ్బందులు నడుములో పోసుకుంటుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది, సరిగ్గా తినలేదు, తిన్నది అరగలేదు, ఆకలి, యాంగ్జైటీ, షుగర్, ఏదేదో వాళ్ళు ఏమనుకుంటారు సిద్ధరైన అవసరం అయిందని అనుకుంటారు. నిజమే, ఒక్కసారి పొట్ట ఓపెన్ అయినా, ఒక్కసారి రేటు ఓపెన్ అయినా, ఏదైనా ఒక సర్జరీ అయిందంటే మాత్రం కంపల్సరీ అనేక అవసరాలు వస్తాయి. మంచిగా ఉండాలి అంటే ఇప్పుడు అక్కడ ఏదో ఒక సర్జరీ చేయాల్సి వచ్చింది అనుకోండి, అందరూ కూడా చాలా మంది కంటి తెచ్చుకుంటూ ఉంటారు.